ఎంటర్ అయిన తర్వాత వచ్చేటువంటి వాతావరణంలో మార్పులేంది, ఎల్నివో నిజంగానే అంత భయంకరమైన వాతావరణమా, అంటే అలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి ఎల్నివో వల్ల, లేకపోతే కొంతమంది చెప్తున్న అంశాల ప్రకారం ఎల్నివో ఇంకా మొదలవ్వలేదు, కొన్ని దేశాల్లోనే మొదలైంది, ఇంకా ఎల్నివో ప్రభావం మన భారతదేశానికి అంత తాకలేదు అన్నటువంటి విషయాన్ని కొంతమంది చెప్తా ఉన్నారు. ఏమంటారు శ్రీనివాస్, వాస్తవంగా అసలు ఎల్నివో అనే వాళ్ళకి కొంచెం సామాన్యులకు అర్థమయ్యే విధంగా గతంలో ఉన్న వాతావరణానికి ఇప్పుడున్న వాతావరణానికి ఎల్నివో ప్రభావం ఏమాత్రం ఉన్నది, అసలు ఎల్నివో వాట్ అబౌట్ ఎల్నివో? అసలు ఎల్నినో అంటే ఏంటి, ఇది బేసిక్ గా మనం తెలుసుకోవాలంటే అసలు మనకి మాన్సూన్ అసలు ఎందుకు వస్తాయి, మనకి జూన్ జూలై ఆగస్టు నెలల్లో వర్షాలు ఇప్పుడు పర్టికులర్ గా ఆ నెలల్లోనే ఎందుకు పడతాయి, ఇదంతా ఏంటంటే ఒక సైకిల్ భూగమనంలో మనకి భూమి యొక్క యాక్సిస్ మనకి స్ట్రైట్ గా లేకుండా 23.5 degrees వాలు ఉండటం వల్ల మనకి ఈ ఏడాదిలో ఒక 6 months నార్తర్న్ హెమిస్ఫియర్ ఉత్తరార్ధగోళం సూర్యుడికి దగ్గరగా వస్తుంది, మిగిలిన 6 నెలలు దక్షిణార్ధగోళం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. సో ఉత్తరార్ధగోళము అంటే మనం నివసించే నార్దర్న్ హెమిస్ఫియర్, ఇండియా నార్దర్న్ హెమిస్ఫియర్ లో ఉంటుంది. సో ఈ నార్దర్న్ హెమిస్ఫియర్ అన్నది సూర్యుడికి దగ్గరగా వచ్చే కాలము మనకి వేసవి కాలము. ఈ వేసవి కాలంలో మనకి ఏంటంటే సూర్యుడికి దగ్గరగా ఉంటాం కాబట్టి న్యాచురల్ గా మనకి మార్చి ఏప్రిల్ మే నెలలలో బాగా హై టెంపరేచర్స్ అనేవి వస్తాయి. ఈ హై టెంపరేచర్స్ కారణంగా మనకి ఇక్కడ ఏమిటంటే ఈ టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కిందనున్న గాలి, భూమికి ఆనుకుని ఉన్న గాలి పొరలు కూడా బాగా వేడెక్కి ఇవి పైకి పోవడం జరుగుతుంది. తద్వారా ఈ ప్రదేశంలో ఒక పెద్ద లో ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా మనకి ఉత్తర భారతదేశం, వాయువ్య భారతదేశం, రాజస్థాను, దానికి ఆనుకున్న పాకిస్తాను, అట్లాగే ఆఫ్ఘనిస్తాను, ఈ ప్రాంతం అంతా కూడా ఈ సమయంలో మనకి చాలా వేడిని ఉండటం వల్ల ఒక 3 నెలల పాటు కంటిన్యూస్ హీటింగ్ ఉండటం వల్ల ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ లో ప్రెషర్ ఏరియా అని హీట్ లో అని పిలుస్తాం. ఈ 3 నెలల కాలంలోని వేడిమి వల్ల మే చివరి నాటికి బాగా స్ట్రాంగ్ లో ప్రెషర్ ఏరియా ఏర్పడుతుంది. అదే సమయంలో మనకి భూమధ్య రేఖకి దిగువన దక్షిణార్ధగోళంలో శీతాకాలం. సో శీతాకాలం కాబట్టి అక్కడ టెంపరేచర్లు తక్కువగా ఉంటాయి. టెంపరేచర్లు తక్కువగా ఉన్నప్పుడు గాలి సాంద్రత కూడా ఎక్కువగా ఉండి అక్కడ హై ప్రెషర్ ఏరియా ఉంటుంది. ప్రకృతి ధర్మము ఏంటంటే హై నుంచి లోకి ఎప్పుడు ఈక్వల్ చేయడానికి మనకి ప్రక్రియలు స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఉన్న లో ప్రెషర్ నుంచి అక్కడున్న హై ప్రెషర్ దగ్గర నుంచి ఈ లో ప్రెషర్ కి గాలులు బయలుదేరి రావడం జరుగుతుంది. అంటే మనకి భూమధ్య రేఖకు దిగువన 5 degrees సౌత్ అక్షాంశం ప్రాంతంలోని మనకి ఈ పసిఫిక్ మహాసముద్రము, తర్వాత హిందూ మహాసముద్రము, వీటిని దాటుకుని ఈ గాలులు అనేవి మనకి భారత భూభాగం వైపు ఈక్వేటర్ క్రాస్ చేసుకుని వస్తాయి. వీటిని ట్రేడ్ విండ్స్ అంటాము. ఇవి క్రాస్ చేసుకుని వచ్చినప్పుడు భూగమనంలో ఏంటంటే భూగమనం ద్వారా అవి ఇటు సౌత్ వెస్ట్ సైడ్ కి వంచబడతాయి. సో నైరుతి దిక్కుకి వంచబడటం వల్ల ఇవి నైరుతి ఋతుపవనాలు అంటాం. సో ఈ నైరుతి ఋతుపవనాలు మనకి ఒక 4 నెలల పాటు ఈ 2 ప్రెషర్స్ మళ్ళీ ఈక్వల్ అయ్యేంత వరకు ఈ విండ్ ప్యాటర్న్ ఇదే కంటిన్యూ అవుతుంది. సో ఇది కంటిన్యూ అవడం వల్ల అయితే దీని వల్ల వానలు ఎందుకు వస్తాయి అంటే ఈ వచ్చే పవనాలు కొన్ని వేల కిలోమీటర్లు సముద్రాల మీదుగా మనకి పసిఫిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రం మీదుగా రావడం వల్ల వాటితో పాటు చాలా తేమను కూడా తీసుకొస్తాయి, చాలా వేగంగా వస్తాయి. వేగంగా తేమతో కూడిన గాలులు ఇక్కడ వేడిగా ఉన్న భూభాగం మీదకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వేడిమి వల్ల ఈ తేమ అంతా కూడా పైకి పోయి మేఘాలుగా ఏర్పడి మనకి వర్షాలు కురుస్తాయి. ఇది మనకి మాన్సూన్ ప్రక్రియ, సాధారణ ప్రక్రియ. అయితే ఎల్నినో సమయంలో ఏమవుతుందంటే మనకి మన మాన్సూన్ విండ్స్ ఎక్కడైతే ఒరిజినేట్ అవుతున్నాయో ఈ పసిఫిక్ సముద్ర ప్రాంతము 5 degrees అక్షాంశము ఆ ప్రాంతంలో మనకి ఈస్టర్న్ అండ్ సెంట్రల్ పసిఫిక్ ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర జలాల యొక్క టెంపరేచర్స్ సాధారణ స్థాయి కంటా ఈవెన్ 0.5 degrees పెరిగినా కూడా ఈ గాలుల్లో వేగం తగ్గుతుంది. అలాగే ఇటు వచ్చే గాలుల్లోని తేమ శాతం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ గాలులు మరొక వైపు అంటే పెరు ఇటు అలాగే సౌత్ అమెరికా వైపు మళ్లించబడటం వల్ల అటువైపు ఎక్కువ వర్షాలు మనకేమో ఈ మనకి భారతదేశము అలాగే ఆస్ట్రేలియా ఇటువంటి దేశాల్లో మనకి వర్షపాతం తగ్గిపోవడం అనేది ఉంటుంది. సో ఈసారి ఎల్నినో మనకి ఆల్రెడీ జూన్ మొదటి నాటికి ప్రారంభ దశలో ఉంది. ఇప్పుడు ఇది పోయే కొద్దీ మనకు ఉన్న ఫోర్కాస్ట్, ఐఎండి ఫోర్కాస్ట్ లో కూడా
రాగల 4 నెలల్లో మరింత తీవ్రతరం కానుంది అని మనకి ఫోర్కాస్ట్ సూచిస్తుంది. అయితే ఈ ఎల్నినో సమయంలో మరొక ఫ్యాక్టర్ హిందూ మహాసముద్రంలో, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఈ ఎల్నినో అన్నది ఎల్నినో లానినా అన్నది ఇవి ఒక సైకిల్. ఇవేమి కొత్త కాదు. ఇవేంటంటే కొన్ని సంవత్సరాలు ఇటు పశ్చిమంలో ఉన్న పసిఫిక్ జలాలు వేడెక్కితే, కొన్ని సంవత్సరాలు తూర్పులో ఉన్న జలాలు వేడెక్కితే. మనకి గత 3-4 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా మనం లానినా పీరియడ్ లో ఉన్నాము. లానినా అంటే మనకు అనుకూలమైన పరిణామం, దానివల్ల మనకి పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి. పెద్దగా మనకి ఎవరికి దీని గురించి పట్టించుకోవడం లేదు. అయితే ఇది న్యాచురల్ సైకిల్లోనే మళ్ళీ ఇప్పుడు ఎల్నినోగా మారుతోంది. ఎల్నినో గతంలో కూడా వచ్చింది, మళ్ళీ వస్తుంది. సో ఇదేమి కొత్తగా వచ్చిన పరిణామం కాదు. ఈ ఎల్నినో వస్తుంది. ఎల్నినో వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇది పసిఫిక్ మహాసముద్రం దాటిన తర్వాత ఈ పవనాలు హిందూ మహాసముద్రం అంటే మనకి భారతదేశానికి దిగువన ఉన్నటువంటి ఈ ఈక్వేటర్ ప్రాంతంలో ఉన్న హిందూ మహాసముద్రము, అలాగే మనకి ఇటు బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ కూడా హిందూ మహాసముద్రంగానే పరిగణించబడతాయి. సో వీటి ద్వారా ఈ గాలులు వస్తున్నప్పుడు హిందూ మహాసముద్రంలోని జలాలలో కూడా ఐఓడి, ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ అనే ఒక సిచ్యుయేషన్ ఉంటుంది. అంటే పశ్చిమంలో ఉన్న హిందూ మహాసముద్ర జలాలు తూర్పులో ఉన్న జలాల కంటే వేడిగా ఉన్నట్టయితే అవి మాన్సూన్ కు అనుకూలంగా ఉంటాయి. గతంలో కొన్నిసార్లు మనకి ఎల్నినో ఏర్పడినప్పుడు ఈ ఐఓడి అనేది పాజిటివ్ గా ఉండటం వల్ల ఎల్నినో యొక్క నెగటివ్ ఎఫెక్ట్ ని చాలా వరకు మనము కౌంటర్ చేసి ఒక్కొక్కసారి నార్మల్ మాన్సూన్, ఈవెన్ ఎక్సెస్ మాన్సూన్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి ఈ హిందూ మహాసముద్రంలోని ఐఓడి కూడా మనకి పెద్ద సహకరించట్లేదు. అది కూడా న్యూట్రల్ పొజిషన్ లో ఉంది. ఈ మాన్సూన్ పీరియడ్ అయ్యేంత వరకు కూడా ఇంచుమించుగా న్యూట్రల్ పొజిషన్ లోనే ఉంటుందని ప్రస్తుతం ఫోర్కాస్ట్ సూచిస్తుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఐఎండి మొత్తం ఈ 4 నెలల సీజన్ లో మనకి ఈసారి వర్షపాతం 90% ఉండవచ్చు అని పేర్కొనడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా 90% మాత్రమే ఉండొచ్చు అని పేర్కొనడం జరిగింది. గత సంవత్సరం మనకి భారతదేశ వ్యాప్తంగా చూసినట్టయితే 108% వర్షాలు పడ్డాయి, 8% ఎక్సెస్ వచ్చింది. ఈసారి 90%, ఇందులో కూడా మోడల్ ఎర్రర్ మరొక 4% ఉండొచ్చు. అంటే ఈవెన్ 86-85% వరకు కూడా ఇది తగ్గే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో చూసినట్టయితే లాస్ట్ ఇయర్ మనకి 30% అధిక వర్షపాతం. ఓకే శ్రీనివాస్ గారు, ఓకేనండి, కావాల్సిన సమయం ఉంది, మళ్ళీ మాట్లాడారు.